అన్న ట్రిప్ డీటెయిల్స్ ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో దొబ్బి పడేశారు. ఈ వీడియోలో మీ ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తా, ప్రతి డీటెయిల్ని మీకు పూస గుచ్చినట్లు చెప్తా. లదాఖ్ ఎలా వెళ్ళాలి, ప్యాకేజ్ తీసుకోవాలా లేకపోతే సోలోగా ట్రై చేయాలా, బడ్జెట్ ఎంత, బెస్ట్ రూట్ ఏంటి, వర్స్ట్ టైం ఏంటి అండ్ బెస్ట్ టైం ఏంటి. సో లదాఖ్కి వెళ్ళి పీస్ఫుల్గా రైడ్ చేయాలంటే ఏ మంత్లో వెళ్ళాలి, కొంచెం అడ్వెంచర్ చేయాలంటే ఏ మంత్లో వెళ్ళాలి, కొంచెం లైఫ్ని రిస్క్లో పడేసైనా పర్లేదు లదాఖ్ రైడ్ మొత్తం ఒక మెమరీగా లైఫ్ లాంగ్ ఉండిపోవాలంటే ఏ మంత్లో వెళ్ళాలి, సర్క్యూట్ని కంప్లీట్ చేయాలంటే శ్రీనగర్ నుంచి స్టార్ట్ చేయాలా లేకపోతే మనాలి నుంచి స్టార్ట్ చేయాలా, నేను తీసుకున్న ప్యాకేజ్ డీటెయిల్స్ అండ్ ఎందుకు ప్యాకేజ్లో వెళ్ళాను సోలోగా రైడ్ చేయకుండా, అసలు ఈ ప్యాకేజ్లో వెళ్ళే స్కామ్ గురించి అయితే ఈ వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ ఈ ప్యాకేజ్ వర్తా లేకపోతే వర్స్టా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. నేను ఈ రైడ్లో చేసిన మిస్టేక్ మీరు రిపీట్ చేయకూడదు, అదే ఈ వీడియో గోల్. వీడియోని కంప్లీట్గా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. ఇంతవరకు ఏ యూట్యూబ్లో లేని ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తా, ఫిల్టర్స్ లేకుండా రియాలిటీ ఏంటో చూపిస్తా. మీరు లదాఖ్ రైడ్ ప్లాన్ చేస్తుంటే మీ జర్నీ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఒక క్లారిటీ వస్తుంది. సో వీడియో స్టార్ట్ చేసే ముందు లైక్ చేయండి, కమెంట్ చేయండి. చాలా వీడియోస్లో చెప్తూ ఉంటా, ఏదో ఫార్మాలిటీగా తీసేసుకుంటున్నారు మీరు. అది నా లదాఖ్ సీజన్ మొత్తం వర్స్ట్గా ఫెయిల్ అయిపోయింది. నేను అనుకున్నంత సపోర్ట్ అయితే నాకు దొరకలేదు. యూట్యూబ్లో హోమ్ టూర్ అని చెప్పి ఫ్రిడ్జ్లో ఉండే టమోటాలో ఆనియన్స్ చూపిస్తే లక్షలు మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వస్తూ ఉంటాయి. బట్ మాలాంటి రైడర్స్ లదాఖ్ లాంటి ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్లో రైడ్ చేయడమే కాకుండా అక్కడ ప్రతి సిచ్యువేషన్ని షూట్ చేసి ఒక 20 మినిట్స్ మా ఎక్స్పీరియన్స్ని మీకు చూపిస్తున్నాం. ఒక చిన్న లైక్ అండ్ కమెంట్ చేయడానికి ఆలోచిస్తున్నారు, సో వీలైతే లైక్ చేయండి. సో లెట్స్ బిగిన్ ద వీడియో. హే హలో రైడర్స్ అండ్ అడ్వెంచర్ సీకర్స్, ఐఎమ్ హనత్ బండి అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఐఎమ్ హ్యారీ 46. సో వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది, స్కిప్ చేయకుండా చూడండి. మంచి ఇన్ఫర్మేషన్తో అయితే వచ్చేసిన. ఎందుకు ఇంత లేట్గా రిలీజ్ చేస్తున్నానంటే నా ఎక్స్పీరియన్స్ అన్నింటినీ రీకాల్ చేసుకొని స్క్రిప్ట్ లాగా రాసుకొని మీకు చెప్పాల్సి వస్తుంది. సో నా జర్నీ స్టార్ట్ అయింది ఎర్రగుంట్ల నుండి ట్రైన్లో ఢిల్లీ వరకు. సో ఢిల్లీ రీచ్ అయ్యాక కాశ్మీరీ గేట్ నుంచి శ్రీనగర్ వరకు ఓల్వో బస్ అయితే బుక్ చేసుకున్నా, జింగ్ ట్రావెల్స్ అనుకుంటా. ఇక్కడ నేను ఫేస్ చేసిన వర్స్ట్ సిచ్యువేషన్ ఏంటంటే బస్సు ఢిల్లీ నుంచి డైరెక్ట్గా శ్రీనగర్కి వెళ్తుంది అనుకున్నా, బట్ కాశ్మీరీ గేట్ నుంచి జమ్మూ వరకు మాత్రమే తీసుకెళ్ళింది. జమ్మూ నుంచి వాళ్ళే క్యాబ్ బుక్ చేసుకొని పంపించేశారు. క్యాబ్ బాగానే ఉంటుంది కదా భయ్యా అనుకున్నారు. ఒక ఓల్డ్ ఇన్నోవా కార్ బుక్ చేశారు, దాంట్లో మిడిల్ సీట్లో 3 మెంబర్స్ వేశారు. దాదాపు 8 అవర్స్ ఆఫ్ జర్నీ. మర్చిపోలేను నా జీవితంలో, అది నా లైఫ్లో వర్స్ట్ ఎక్స్పీరియన్స్. అది ఆ డ్రైవర్ గాడికి కొంచెం డిస్రెస్పెక్ట్ఫుల్గా మారుతున్నా, ఎందుకంటే అంత ఫ్రస్ట్రేషన్ వచ్చింది, ఇప్పుడు కూడా మర్చిపోలేకపోతున్నా. ఆయన సిగరెట్ తాగడానికి ఒక 2 అవర్స్ వేస్ట్ చేసి ఉంటాడు, అన్ని సార్లు ఆపాడనమాట. టైం మొత్తం బంజిక్కింది. 5 అవర్స్ రీచ్ అవ్వాలి, 8 అవర్స్ పట్టింది. సో మీకు ఫస్ట్ టిప్ ఏంటంటే బస్సు బుక్ చేసుకునే ముందు అనుకోండి అది డైరెక్ట్గా శ్రీనగర్కి వెళ్తుందా లేకపోతే ఇలా బంజిక్ స్టాప్స్ ఏమైనా ఉంటాయని. ఫైనల్లీ శ్రీనగర్కి రీచ్ అయిన తర్వాత నా ప్యాకేజ్ టీం వచ్చి నేను ఏ ప్యాకేజ్ ఏ కంపెనీ నుంచి తీసుకున్నానో ఫైనల్లో చెప్తా. ప్రస్తుతానికి జస్ట్ ప్యాకేజ్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి. సో వాళ్ళ టీం వచ్చి మమ్మల్ని అయితే హోటల్కి పిక్ చేసుకుని వెళ్ళారు. సో పికప్ అండ్ డ్రాప్ అంతా వాళ్ళే. సో హోటల్ అయితే చాలా బాగుంది. వాళ్ళ హోటల్స్ అన్ని 3 స్టార్ బుకింగ్స్ ఉంటాయి. సో హోటల్లో దిగి డిన్నర్ అయిన తర్వాత చిన్న బ్రీఫింగ్ ఇచ్చారు. రైడింగ్ జాకెట్, హెల్మెట్, గ్లౌజ్, నీ గార్డ్స్, బేసిక్ రైడింగ్ గేర్ అయితే ఇచ్చారు. రైడింగ్ షూ వాళ్ళు ఇయ్యరు, మీరే క్యారీ చేసుకుని రండి. అండ్ నేనైతే నా ఓన్ రైడింగ్ షూ అండ్ రైడింగ్ ప్యాంట్ అయితే తీసుకుని వెళ్ళిపోయినా, ఎందుకంటే వాళ్ళు ఇచ్చే నీ గార్డ్స్ హానెస్ట్లీ అసలు ఏం యూజ్ ఉండవు. ఒకతను కింద పడి నీ గార్డ్స్ ఉన్నా కూడా మోకాలు పగిలింది. సో కంఫర్ట్ ఉండదు, స్లిప్ అవుతా ఉంటాయి, చాలా స్లిమ్గా ఉంటాయి. అండ్ ఇంకోటి ఏంటంటే గ్లౌస్. ప్లీజ్ ఈ పాయింట్ మాత్రం ఇగ్నోర్ చేయకండి. మీ కంప్లీట్ లదాఖ్ ఎక్స్పీరియన్స్ మీ గ్లౌస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. జోక్ చేస్తున్నానో లేకపోతే కంటెంట్ కోసం ఈ మాట చెప్తున్నాను అని మాత్రం అనుకోకండి. గ్లౌస్ ప్రాపర్గా లేకుంటే మీరు ప్రాపర్గా రైడ్ చేయలేరు అసలు. నేను థర్మల్ గ్లౌజెస్, దాని మీద వింటర్ గ్లౌజెస్ అయినా కూడా ఆ చలి ఆగలే నా చేతులకి. ప్రాపర్గా హ్యాండిల్ పట్టుకోలేకపోయినా నేను, అంత చలి ఉంటుంది అక్కడ. గ్లౌస్ ప్రాపర్గా లేకుంటే హ్యాండ్స్ ఫ్రీజ్ అయిపోతాయి, బ్రేక్ వేయలేము, క్లచ్ పట్టుకోలేము, ప్రాపర్గా రైడ్ చేయలేము. ఒక్క పాయింట్లో ఎందుకు వచ్చాంరా బాబు లదాఖ్ అనిపిస్తుంది. సో నేను అది ఫీల్ అయినా, అదే చెప్తున్నా మీకు. బెస్ట్ వింటర్ రైడింగ్ షూ అయితే కొనుక్కోండి. అండ్ వాటర్ ప్రూఫ్ షూ కవర్ కంపల్సరీ, ఎందుకంటే ఇప్పటి నుంచి వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది కాబట్టి లదాఖ్లో చాలా వర్షాలు పడుతున్నాయి. రెయిన్ లైనర్స్ కంపల్సరీ. అండ్ వింటర్ సాక్స్ చాలా మంది ఇగ్నోర్ చేస్తారు వింటర్ సాక్స్ తీసుకోవడానికి. వింటర్ సాక్స్ కంపల్సరీ, ఎందుకంటే కాళ్ళకు పెట్టి ఆ చలిని వింటర్ సాక్స్ మాత్రమే ఆపగలవు. అండ్ ఇవి మీరు తీసుకెళ్లాల్సిన బేసిక్ థింగ్స్. అండ్ ఒకటి మర్చిపోయినా, సన్ స్క్రీన్, మాయిశ్చరైజర్ అండ్ లిప్ బామ్, ఈ 3 కంపల్సరీ పెట్టుకోండి. నల్లగా అయిపోయినా పర్లేదు అనుకుంటే సన్ స్క్రీన్ అవసరం లేదు, కానీ మాయిశ్చరైజర్, లిప్ బామ్ ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే మనం డైలీ హై ఆల్టిట్యూడ్స్లో రైడ్ చేయడం వల్ల మన స్కిన్ చాలా డ్రై అయిపోతుంది, చాలా డిస్కంఫర్టబుల్గా ఉంటుంది. మాయిశ్చరైజర్, లిప్ బామ్ అండ్ సన్ స్క్రీన్ వీలైతే
ఈ 3 ఖచ్చితంగా పెట్టుకొని పోండి. సో అక్కడ నైట్ బ్రీఫింగ్ అయిపోయి రైడింగ్ గేర్స్ ఇచ్చిన వెంటనే మనీ అయితే కలెక్ట్ చేసుకున్నారు. అట్లీస్ట్ అడ్వాన్స్ ఇచ్చి మళ్ళీ దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత ఇద్దాము అనే ఛాన్స్ కూడా ఇవ్వలేదు మాకు. కంప్లీట్ అమౌంట్ అంతా ఒకటేసారి తీసేసుకున్నారు. ఎంత తీసుకున్నారో లాస్ట్లో డిస్కస్ చేద్దాం. అండ్ ఈ ప్యాకేజ్లో మనకు వాళ్ళు ప్రొవైడ్ చేసేది రాయల్ ఎన్ఫీల్డ్ 411 బైక్, ఎవ్రీడే హోటల్స్ అండ్ మినిమం 3 స్టార్స్ ఉంటాయి. అండ్ హోటల్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటాయి, చాలా బాగుంటాయి హోటల్స్. వాళ్ళ స్టేస్కి అయితే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వాలా, చాలా బాగున్నాయి, చాలా డీసెంట్గా ఉన్నాయి హోటల్స్ అయితే. అండ్ ఇంక్లూడింగ్ బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్. అండ్ బైక్స్కి ఏమన్నా అయితే ఏ డ్యామేజ్ అయినా మీరే రెస్పాన్సిబిలిటీ. మా గ్రూప్లో ఒక రైడర్ టర్నింగ్లో స్కిడ్ అయి పడిపోయాడు, బైక్ బాగానే డ్యామేజ్ అయిపోయింది. ఆ బైక్ మొత్తం ఫేస్కి అంతా స్క్రాచెస్ వచ్చేసినాయి. అండ్ రెంటల్ ఓనర్స్ ఫస్ట్ డిమాండ్ వచ్చేసి 1.5 lakhs ఇది డిమాండ్ చేసినారు ఆ బైక్ రిపేర్ కావడానికంట. సో లాస్ట్కి నెగోషియేట్ చేసి అరౌండ్ 90,000కి అయితే సెట్ చేసినట్లున్నారు. సో రెంటల్ బైక్స్ తీసుకున్నప్పుడు హీరోయిజం పక్కన పెట్టి సేఫ్గా రైడ్ చేయండి. సో డే 1 విషయానికి వస్తే ఫస్ట్ డిజాస్టర్ ఇక్కడ నుంచే స్టార్ట్ అయింది. మాకు యాక్చువల్లీ బైక్స్ 8 o'clock కల్లా వచ్చేయాలి చేతికి, బట్ 9 అయింది, 10 అయింది, 1 అయింది, 2 అయింది, లాస్ట్కి 4 o'clock హ్యాండ్ ఓవర్ చేశారు బైక్స్. వాళ్ళు చెప్పిన సొల్లు డైలాగ్ ఏంటంటే సోన్మార్గ్లో ఫుల్ స్నోఫాల్ అయితే పడుతుంది, రూట్స్ అన్ని క్లోజ్ అయిపోయినాయి, సో లేట్గా స్టార్ట్ అవుతాం అది ఇది అని చెప్పారు. కానీ ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళకంటే ఎక్కువ మంది వచ్చారు. సో అందుకన్నట్లు వాళ్ళు అన్ని బైక్స్ బుక్ చేయలేదు. సో అప్పటికప్పుడు తెప్పించారనమాట బైక్స్. కొంతమంది రైడర్స్ దాదాపు 1 o'clock వెళ్ళిపోయినారు. నా చేతికి బండి వచ్చేలోపు 4 o'clock అయిపోయింది. నా రైడ్ 4:30కి స్టార్ట్ అయిపోయింది. ఆ డే 1 రూట్ ప్లాన్ ఏంటంటే శ్రీనగర్ నుంచి కార్గిల్ వరకు దాదాపు 300 kilometers అయితే ఉంటుంది. 4 PM స్టార్ట్ అయితే 300 kilometers ఎవడైనా కవర్ చేయగలరా? ఇంపాసిబుల్. నార్మల్ రోడ్స్లో అయితే 700 kilometers కూడా నైట్ అంతా రైడ్ చేయొచ్చు, బట్ అక్కడ స్నోఫాల్ పడుతుంటే మనం బతుకుతామో లేదో కూడా తెలియదు. సో అలాంటి ప్లేసెస్లో కష్టం. సో సోన్మార్గ్ వరకు వెళ్ళాం. అక్కడ ఇంకొక డిజాస్టర్ ఏంటంటే రూమ్స్ అక్కడ బుక్ చేయలేదు, కార్గిల్లో బుక్ చేశారు. ఎందుకంటే మా డెస్టినేషన్ కార్గిల్ కదా, అక్కడ బుక్ చేశారనమాట. ప్యాకేజ్ మెయింటైన్ చేసే ఓనర్స్ ఉంటారు కదా, వాళ్ళు మేము కార్గిల్లో బుక్ చేసినాము, మీరు కార్గిల్ రీచ్ అవ్వలేదు, సో మీ డబ్బులతో మీరే బుక్ చేసుకోండి ఇక్కడ రూమ్స్ అన్నారు. దాదాపు ఒక 1.5-2 hours ఫైట్ జరిగింది అక్కడ మాకి వాళ్ళకి. సచ్ అ హ్యూజ్ ఆర్గ్యుమెంట్. లాస్ట్కి డిన్నర్ మీ డబ్బులతో మీరే చేసేయండి, రూమ్స్ మేము బుక్ చేస్తామని చెప్పి ఒక డెసిషన్కి అయితే వచ్చినాం. సో అప్పుడే అర్థమైంది ప్యాకేజ్ అంటే బ్రోచర్లో ఒకటి ఉంటుంది, రియాలిటీలో ఇంకొకటి ఉంటుంది. సో నెక్స్ట్ డే లాంగెస్ట్ రైడ్ ఆఫ్ మై లదాఖ్ రైడ్, దాదాపు 430 kilometers సోన్మార్గ్ టు లే, 16 hours జర్నీ. దాదాపు 8 o'clockకి స్టార్ట్ చేసి నైట్ 11-12 o'clock రీచ్ అయినాం లేక్కి. సో నెక్స్ట్ డే లే టు న్యూబ్రా వ్యాలీ వయా ఖార్దుంగ్లా, వన్ ఆఫ్ మై మెమొరబుల్ ట్రిప్. నైట్ న్యూబ్రాలో స్టే చేసినాం, మార్నింగ్ న్యూబ్రా టు తుర్తుక్. అదే డేలో తుర్తుక్ టు ప్యాంగాంగ్ రీచ్ అయిపోయినాం. అండ్ నెక్స్ట్ డే ప్యాంగాంగ్ టు న్యూమా. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మా ప్యాకేజ్లో తుర్తుక్ ఇంక్లూడ్ చేయలేదు, మేము ఓన్గా ఎక్స్ప్లోర్ చేసినాం. సో ఆల్మోస్ట్ 99% ఆఫ్ రైడ్ నేను సోలోగానే రైడ్ చేసిన. మా టీంతో ఎక్కడ రైడ్ చేయలే. నేను స్టార్ట్ అయ్యేది ఎర్లీగా స్టార్ట్ అయిపోయినా. డైరెక్ట్గా పెట్రోల్ బంక్కి పోవడం, పెట్రోల్ కొట్టించుకోవడం, వాళ్ళకి స్కానర్ పెట్టడం, వాళ్ళు డబ్బులు వేస్తారు, రైడ్ చేయడం. సో ఫ్రీగా స్ట్రెస్ లేకుండా రైడ్ చేసిన నేనైతే. ఎగ్జాక్ట్లీ అప్పుడే నేను రియల్ లదాఖ్ని అయితే ఎంజాయ్ చేసిన. గ్రూప్లో వెళ్ళుంటే చాలా హెడేక్ అయితే ఉండిండేది. సో ప్యాంగాంగ్ టు న్యూమా టు హాన్లే, అక్కడే ఒక హార్ట్ బ్రేక్ అనమాట. న్యూమా నుంచి డైరెక్ట్గా హాన్లేకి వెళ్ళి హాన్లే నుంచి ఉమ్లింగ్లాకి వెళ్ళాలి, ఉమ్లింగ్లా నుంచి మళ్ళీ హాన్లేకి వచ్చి హాన్లేలో స్టే చేయాలి. అది ప్లాన్. హాన్లేకి వెళ్తున్నప్పుడు ఒక అబ్బాయికి యాక్సిడెంట్ అవ్వడం వల్ల అక్కడ కొంచెం డిస్కషన్ జరిగి కొంచెం లేట్ అయిపోయి మా మార్షల్ గార్డ్ అక్కడెక్కడ ఆపుకుంటా వాడు కొంచెం లేట్ చేసి దాదాపు 2-3 o'clock అయింది హాన్లేకి రీచ్ అయిపోయే లోపు. వెదర్ చూస్తే వర్స్ట్గా అయిపోయింది. సో వెళ్ళాలంటేనే భయం వేసింది. ఓకే ఈరోజు వద్దులేండి, రేపు ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయి ఉమ్లింగ్లాకి వెళ్ళిపోయి ఉమ్లింగ్లా నుంచి డైరెక్ట్గా లేక్ కొట్టేద్దాం అనుకున్నాం. బట్ ఆ నెక్స్ట్ డే ఇంకొక పెద్ద సర్ప్రైజ్, లేవంగానే ఫుల్ స్నోఫాల్ హాన్లేలోనే. నా లైఫ్లో నాకు హార్ట్ బ్రేక్ అవ్వడం వెరీ ఫస్ట్ టైం. ఉమ్లింగ్లా లదాఖ్ వచ్చే ప్రతి రైడర్ డ్రీమ్ ఉమ్లింగ్లాకి వెళ్ళాలి, అక్కడ ఒక సర్టిఫికేట్ తీసుకోవాలని. బట్ ఆ వెదర్ కండిషన్ వల్ల వెళ్ళలేకపోయినా ఉమ్లింగ్లా. స్టిల్ ఇప్పటికి కూడా ఆ విషయం ఇప్పుడు చెప్తుంటే ఇక్కడ పెయిన్ వస్తుంది. సో చాలా రీజన్స్ మమ్మల్ని ఆపేసినాయి. స్నో వల్ల, ప్యాకేజ్ ప్లాన్ వల్ల చాలా రీజన్స్ ఆపేసినాయి. సో మిస్ అయిపోయినా. సో దాని తర్వాత హాన్లే టు డైరెక్ట్గా లేక్ అయితే వెళ్ళిపోయినాం. ఈవినింగ్ లేన్ అయితే ఎక్స్ప్లోర్ చేసినాం. లే మార్కెట్ ఉంటుంది అక్కడ. ఒకవేళ లేక్ వెళ్తే లే మార్కెట్ని అస్సలు మిస్ అవ్వకండి, చాలా బాగుంటుంది. మీ ఇంటికి ఏమైనా తీసుకోవాలనుకుంటే మనాలి బదులు లేలో కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తాయి అన్ని. సో లే మార్కెట్కి వెళ్ళండి, లే మార్కెట్ని ఎక్స్ప్లోర్ చేయండి, చాలా బాగుంటుంది లే మార్కెట్. ఆ నెక్స్ట్ డే
లే నుంచి సర్చు. నా లైఫ్లో రైడ్ ఆపేద్దాం అనుకున్న ఫస్ట్ ప్లేస్ అది. అబ్బా నా జీవితంలో ఇంకొకసారి లదాఖ్ ఒకసారి వెదర్ చూడండి, నెక్స్ట్ లెవెల్ ఉంది. ఓ మ్యాన్, ఇమాజిన్ -10 degrees రీచ్ అయింది టెంపరేచర్. ఫస్ట్ తాంగంగ్లా పాస్ వస్తుంది, మళ్ళీ కిందికి దిగుతాం, మళ్ళీ బారలాచా పాస్ వస్తుంది, మళ్ళీ కిందికి దిగుతాం. 16,000 ఫీట్కి వెళ్ళడం, మళ్ళీ 11,000 ఫీట్కి రావడం. 16 దాదాపు 4 కొండలు ఎక్కి దిగినాం. 5-6 సార్లు పడి లేచినాం. ఆ డ్రైయేజ్లో రైడ్, బ్రేక్స్ ఫెయిల్ అవుతున్న బైక్, వణుకు పుట్టించే చలి, మంచుతో కప్పబడిపోయి కనపడిన రోడ్డు, ఇవన్నీ దాటేసాను రా బాబు అనుకునే లోపు ఘాటా లూప్స్. అబ్బా 21 హెయిర్ పిన్ బెండ్స్ అయితే దాటినామన్నమాట. ఆ 21 హెయిర్ పిన్ బెండ్స్ నా లైఫ్లో వన్ ఆఫ్ ద అడ్వెంచరస్ రైడ్. వర్ణనాతీతం అంటారు కదా తెలుగులో, సో అలాంటి రైడ్ అనమాట అది. ఆ ఒక్క రైడ్ నాలో భయాన్ని పుట్టించింది, నన్ను నాకు చూపించింది. సో దాని తర్వాత ఫైనల్ రైడ్ సర్చు టు మనాలి. చాలా బ్యూటిఫుల్ గా ఉండింది. దాదాపు 60% స్నో వాల్స్ మధ్యలోనే రైడ్ చేసుకుంటూ వెళ్ళినాం. సో వీ రీచ్డ్ మనాలి, ఎండ్ ఆఫ్ ద రైడ్. సో ఆ నైట్ మనాలిలో స్టే చేసినాం. నెక్స్ట్ రైడ్ మనాలి మార్కెట్ని, హిడింబాదేవి టెంపుల్, ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేసినాం. సో అదే రోజు నైట్ వాళ్ళు బస్సు అయితే బుక్ చేసినారు. మా బ్యాచ్ కన్నిటికి సపరేట్గా ఒక బస్సు బుక్ చేసినారు ఢిల్లీకి. సో ఢిల్లీకి రీచ్ అయిపోయినాం. అక్కడికి ఎండ్ ఆఫ్ లదాఖ్ రైడ్. సో ఇప్పుడు రూట్ డీటెయిల్స్ మాట్లాడుకుందాం. సో లదాఖ్ సర్క్యూట్ని ఏ రూట్ నుంచి స్టార్ట్ చేస్తే బాగుంటుంది, ఎందుకు అదే రూట్ సెలెక్ట్ చేసుకోవాలి. సో నా రికమెండేషన్ ఏంటంటే శ్రీనగర్ నుంచి మనాలి వయా లే వెళ్ళండి. ఎందుకంటే గ్రాడ్యువల్గా ఆల్టిట్యూడ్ పెరుగుతూ ఉంటుంది, మీరు రైడ్ని మంచిగా ఎక్స్పీరియన్స్ చేయగలరు. మనాలి నుంచి స్టార్ట్ చేస్తే స్టార్టింగ్లోనే పీక్ వెళ్ళిపోతారు, దాదాపు 16,000 ఫీట్కి వెళ్ళిపోతారు పైన. స్టార్టింగే బారాలాచా పాస్ ని క్రాస్ అవ్వాలి. సచ్చు తర్వాత ఘాటా లూప్స్ వెంటనే వచ్చేస్తాయి, వాటిని స్టార్ట్ అవ్వాలి. అక్కడే మీకు సగం కాన్ఫిడెన్స్ పోతుంది లదాఖ్ గురించి. కాన్ఫిడెన్స్ పక్కన పెట్టండి, ఇంట్రెస్ట్ సగం చచ్చిపోతుంది అక్కడ. సో బెటర్ శ్రీనగర్ నుంచి స్టార్ట్ చేయండి. సో డిఫికల్టీ లెవెల్ 1, 2, 3, 4, 5 అలా ఉంటుంది, గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతా పోతూ ఉంటుంది. మనాలి నుంచి స్టార్ట్ చేస్తే డైరెక్ట్గా 6 నుంచి స్టార్ట్ అవుతుంది మీకు. సో లదాఖ్ సర్క్యూట్ని కంప్లీట్ చేయడానికి బెస్ట్ టైం ఏంటి, మీకు అడ్వెంచర్స్ ఇష్టమైతే, రైడింగ్ స్కిల్స్ బాగుంటే, ఏ సిచ్యువేషన్ అయినా తట్టుకుంటాను అనుకుంటే ఏప్రిల్, మే, జూన్లో ప్లాన్ చేసుకోండి. మంచిగా స్నోఫాల్ ఉంటుంది, డ్రైస్లో డ్రైవ్ చేయొచ్చు, స్నోఫాల్లో స్ట్రక్ అవ్వచ్చు, కొంచెం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు, లైఫ్ని రిస్క్లో పెట్టచ్చు. అండ్ వర్స్ట్ సిచ్యువేషన్స్లో కొన్ని రూట్స్ కూడా క్లోజ్ అయ్యి ఉంటుంది. నాకు ఉమ్లింగ్లా మిస్ అయినట్టు మీరు కూడా కొన్ని చూడొచ్చు, చూడకపోవచ్చు కూడా. అండ్ వాటర్ క్రాసింగ్స్ కావాలి, డబుల్ అడ్వెంచర్ అయినా పర్లేదు అనుకుంటే ప్లాన్ ఫర్ జూలై అండ్ ఆగస్ట్. ఎందుకంటే వర్షాలు ఎక్కువ వస్తుంటాయి కదా, ల్యాండ్ స్లైడ్స్ కూడా అవుతూ ఉంటాయి, కొంచెం రిస్క్ ఎక్కువ. అండ్ పీస్ఫుల్గా రైడ్ చేయాలనుకుంటే సెప్టెంబర్ మిడ్ నుంచి అక్టోబర్ ఎండ్, నవంబర్ స్టార్టింగ్ వరకు ప్లాన్ చేసుకోండి. ద బెస్ట్ లదాఖ్ అనేది చూస్తారు. వర్షాలు పడి అప్పుడే ఆగిపోయి ఉంటాయి, క్లైమేట్ చాలా బాగుంటుంది, రోడ్స్ అన్నీ ఓపెన్లో ఉంటాయి. సో ఇప్పుడు ప్యాకేజ్ గురించి డిస్కస్ చేద్దాం. సో వీరైతే సోలోగా రైడ్ చేయడానికి ట్రై చేయండి, ప్యాకేజ్లో వెళ్ళొద్దు. ఇది నా జస్ట్ రికమెండేషన్. ఒక 10,000 రూపాయలు ఎక్కువ అవుతుంది. ప్యాకేజ్ తీసుకుంటే ఎలా ఉంటుంది అంటే, రైడ్ స్టార్ట్ అవ్వడమే 12కో 1కో స్టార్ట్ అవుతారు, అండ్ రీచ్ అవ్వడం 11కో 12కో రీచ్ అవుతూ ఉంటారు. అండ్ రైడ్ మొత్తం ఎప్పుడెప్పుడు డెస్టినేషన్కి వెళ్దామా అని ఉంటుంది, కానీ ఆ రైడ్ని ఎక్స్పీరియన్స్ చేయడం మర్చిపోతారు మీరు. జస్ట్ డెస్టినేషన్ ఒకటే మీ మైండ్లో ఉంటుంది. ఆ లదాఖ్ అనే ఒక మ్యాజిక్ని మీరు ఎక్స్పీరియన్స్ చేయలేరు. బ్యాకప్ వెహికల్ ఉంటుంది, సేఫ్గా రైడ్ చేయొచ్చు, అది ఇది అంటారు, కానీ అది స్టార్ట్ అయినప్పుడు మాత్రమే మన కంటికి కనబడుతుంది. వన్ స్టార్ట్ అయ్యి ఒక 5-10 కిలోమీటర్స్ పోయిన తర్వాత అది ఎక్కడ ఉంటుందో తెలియదు, మనం ఎక్కడ ఉంటామో తెలియదు, మన రైడర్స్ ఎక్కడ ఉంటుందో తెలియదు. నేను 95% సోలోగానే రైడ్ చేసిన కంప్లీట్ ట్రిప్లో. అండ్ స్టార్ట్ అయినప్పుడు మనల్ని ముందుగా కూడా అలౌ చేయరు, అందరూ ఒకటేసారి స్టార్ట్ అవుతాం అది ఇది అని చెప్పి ఆపేస్తారనమాట. దాదాపు 1-2 డేస్ నన్ను అలాగే ఆఫ్ చేసిన, రైడ్ అంతా స్పాయిల్ చేసినారు. సో ఇలాంటి ప్యాకేజెస్ వల్ల ఇదే తలకాయ నొప్పి. అట్లీస్ట్ రైడ్ స్టార్ట్ చేసే ముందు ఒక బ్రీఫింగ్ ఇవ్వడము, నెక్స్ట్ మనం రైడ్ చేయబోయే రూట్ ఎలా ఉంటుందో చెప్పడము, క్లైమేట్ గురించి అప్డేట్స్ ఇవ్వడము ఏముండవు. జస్ట్ డెస్టినేషన్ లొకేషన్ షేర్ చేస్తారు అంతే, అంతకు మించి ఏముండదు. అండ్ బడ్జెట్ మ్యాటర్కి వస్తే, నాకు కోట్ చేసిన అమౌంట్ 48,000. అండ్ నేను నా నెగోషియేషన్ స్కిల్స్తో యూట్యూబర్ని అది చేస్తా ప్రమోషన్ చేస్తా అది ఇది చెప్పి దాదాపు 35,000కి అయితే తెగొట్టేసా. అండ్ ఆ గ్రూప్లో సోలో రైడర్స్ అందరూ అనుకున్నా 42, 43, 40 బిలో అయితే ఎవరికి ఛార్జ్ చేయాల. సో యావరేజ్ ఒక 40 అనుకోండి. డైలీ నాకు ఒక లంచ్కు తప్పితే ఏమీ ఖర్చులు అవ్వలేదు అక్కడ. 13 డేస్ ఆఫ్ రైడ్లో ఒక 2,000 కూడా అయిపోలేదు నాకు. అండ్ ప్యాంగాంగ్ నుంచి న్యూమా వెళ్తున్నప్పుడు ఆర్మీ క్యాంప్లో కొన్ని ఐటమ్స్ తీసుకున్నా, ఒక 1,000-2,000 ఉంటాయి అవి. సో అక్కడ కొంచెం ఖర్చు అయిపోయాయి. అండ్ లే మార్కెట్లో కొన్ని ఐటమ్స్ తీసుకున్నా, అక్కడ కొంచెం ఖర్చు అయిపోయాయి. అవి నా పర్సనల్ ఖర్చులో ఒక 4,000 ఏమో అయిపోయినాయి. అండ్ మనాలిలో షాపింగ్ ఒక 3,000. అండ్ అప్ అండ్ డౌన్ ట్రైన్ టికెట్స్ ఒక 6,000, బస్కి ఒక 1,200.
ఆటోస్కి చిన్న చిన్న దాంట్లోకి ఒక 1000 రూపీస్, మొత్తం అన్ని రఫ్గా క్యాలిక్యులేట్ చేస్తే 15,200 రూపీస్ అయినాయి. సో మొత్తం అన్ని ఇంక్లూడ్ చేస్తే అరౌండ్ 50,000లో నాకు లదాఖ్ ట్రిప్ అయితే కంప్లీట్ అయింది. ఇంక్లూడింగ్ ట్రైన్ టికెట్స్, బస్ టికెట్స్ అన్నీ కలిపి 50,000 అయితే అయింది నాకు. మీ ఓన్ బైక్ తీసుకుని వెళ్తే ఒక 20,000 రూపీస్ ఎక్స్ట్రా అవుతుంది, ఎందుకంటే అక్కడ పెట్రోల్ వేరే ఉంటుంది, పర్మిట్స్కి. అండ్ ఒకవేళ మీరు ఢిల్లీకి బైక్ పార్సల్ చేయాలనుకుంటే మీ హోమ్ టౌన్ నుంచి అదొక ఛార్జ్ అవుతుంది. దాదాపు ఒక 20,000 to 30,000 రూపీస్ అయితే అవ్వచ్చు. 80,000 వేసుకోండి, మీరు ఓన్గా వెళ్ళాలనుకుంటే 80,000 అవుతుంది. అండ్ ట్రిప్లో కూడా అండ్ నార్మల్గా వాళ్ళ ప్రైస్ వచ్చేసి దాదాపు 42,000. అండ్ వాళ్ళ దగ్గర కూడా 2 ప్యాకేజ్ ఉన్నాయి, సోలో రైడ్ అండ్ కపుల్ రైడ్. కపుల్ రైడ్ అయితే పర్ పర్సన్ 30,000 రూపీస్ అండ్ సోలో రైడ్ అయితే 42,000 రూపీస్. సో ఫైనల్ నా రికమెండేషన్ ఏంటంటే సోలోగా ప్లాన్ చేసుకోండి, మంచి ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది మీకు. ఎర్లీగా స్టార్ట్ అవ్వచ్చు, ఎర్లీగా మీ జర్నీని కంప్లీట్ చేసుకోవచ్చు. సో నేను దాదాపు 90% చెప్పాను కదా, సోలోగానే రైడ్ చేసిన, ఎక్కడ నాకు ఏ ప్రాబ్లం రాలేదు. హీరోయిజం చూపించకుండా సేఫ్గా రైడ్ చేయండి. సో లదాఖ్ వెళ్ళే రైడర్స్కి ఒక చిన్న కోట్ ఉంటుంది, రెస్పెక్ట్ ది మౌంటైన్స్. ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు, రైడ్ రెస్పాన్సిబుల్లీ. లైఫ్లో ఒక్కసారైనా లదాఖ్ని ఎక్స్పీరియన్స్ చేయండి, ట్రస్ట్ మీ లైఫ్ని మార్చేస్తుంది. సో మళ్ళీ చెప్తున్నా, వీడియోకి లైక్ చేయండి, కమెంట్ చేయండి. మీరు చేసే చిన్న లైక్ అండ్ కమెంట్ చాలా ఇంపార్టెంట్. వీలైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఐఎమ్ హ్యారీ 46. ఏ డౌట్ ఉన్నా కింద కమెంట్ చేయండి. అండ్ పర్సనల్గా ఏమైనా క్వశ్చన్ అడగాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో నాకు డిఎం చేయండి, డెఫినెట్గా రిప్లై ఇస్తా. సో దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో. కీప్ స్మైలింగ్, కీప్ ట్రావెలింగ్, కీప్ ఎక్స్ప్లోరింగ్. బై బాయ్.